ఇప్పుడు మనం ఎవల్యూషనరీ మోడల్ చూద్దాం. ఇది ఒక సక్సెసివ్ వర్షన్ మోడల్ అన్నమాట. ముందున్న మోడల్స్ కంటే ఇది ఒక సక్సెసివ్ వర్షన్ మోడల్. ఓకేనా? ఇది ఎలా వచ్చింది? ఈ కాంబినేషన్ ఆఫ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంట్ మోడల్. ఇంతకుముందు వీడియోస్లో మనం ఇంక్రిమెంట్ మోడల్స్ డిస్కస్ చేసినాం. ఇంక్రిమెంట్ మోడల్స్ రెండు ఉంటాయి, ఇటరేటివ్ ఇంక్రిమెంట్ అండ్ ర్యాపిడ్ అప్లికేషన్. ఈ రెండుని కలిపితే ఈ రెండుటి ఇంక్రిమెంట్ మోడల్స్. దీన్ని ఇంకా ఇంక్రిమెంట్ మోడల్స్, ఈ రెండింటిని కలిపితే మనకి ఎవల్యూషనరీ మోడల్ వచ్చింది. ఓకేనా? ఇయర్ ఇక్కడ ఏం చేస్తామంటే వీ బ్రేక్ అవర్ వర్క్ ఇంటూ స్మాల్ పార్ట్స్. ఇప్పుడు ఇంక్రిమెంట్ అంటే ముందు వీడియో మీరు చూడండి, అర్థం కాకపోతే. ఇంక్రిమెంట్ మోడల్ ఏం చేసినామంటే ఆ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ డివైడ్ చేసినాం డిఫరెంట్ మోడల్స్. ఈచ్ మాడ్యూల్ని అనలైజ్ చేసి కోడ్ రాస్తాం, టెస్ట్ చేస్తాం. సో అలానే ఇక్కడ మనం బ్రేక్ చేస్తాం. మీరు బ్రేక్ అవర్ వర్క్ ఇంటూ స్మాలర్ పార్ట్స్ అకార్డింగ్ టు ప్రయారిటైజ్ దోస్ పార్ట్స్ అండ్ డెలివరీ టు కస్టమర్ 1 by 1. సో ఏదైతే స్మాలర్ పార్ట్స్ డివైడ్ చేస్తాం, ఆ స్మాలర్ పార్ట్స్ డివైడ్ చేసి ప్రయారిటీ బట్టి అవన్నీ కంబైన్ చేసి కస్టమర్ అనేటోడికి డెలివరీ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనకు ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. 5 phases ఉన్నాయి, ABCD అని. ఇనిషియల్ ఫేజ్లో మనం ఏ అనే దాన్ని యాడ్ చేసినాం, తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం B యాడ్ చేసినాం, తర్వాత Cని ఏ కంటే B ప్రయారిటైజ్, తర్వాత CDE ఉన్నాయి. సో ఒక్కొక్క అకార్డింగ్ టు ప్రయారిటీ ఒక్కొక్క స్మాలర్ పార్ట్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఫస్ట్ బ్రేక్ చేస్తాం, తర్వాత యాడ్ చేస్తాం, తర్వాత Cని యాడ్ చేస్తాం, తర్వాత D, ఇక్కడ మళ్ళీ E యాడ్. సో ఇలా అన్నింటినీ ఒకటొకటి యాడ్ చేసుకుంటూ వస్తాం. అదే ఇక్కడ మనకు ఫైనల్ సాఫ్ట్వేర్ వస్తుంది. అర్థమైంది కదా? ఎవల్యూషనరీ మోడల్ అంటే సింపుల్ కాంబినేషన్ ఆఫ్ ఇంక్రిమెంట్ అండ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంట్. ఇటరేటివ్లో మళ్ళీ రెండు ఉంటాయి, ప్రయారిటీ కన్ఫ్యూజ్ కాకండి. ఎవల్యూషనరీ మోడల్లో ఏది ఇస్తాడో ఆ వర్క్ని అంతా నీట్గా చెప్తాడండి. ఇచ్చిన వర్క్ని స్మాల్ పార్ట్స్లో అన్నీ మర్చిపోను, క్లీన్గా చెప్తాం. ఎవల్యూషన్ మోడల్ ఏం చేస్తాం? అది ఇచ్చిన వర్క్ని స్మాల్ పార్ట్స్లో డివైడ్ చేస్తాం. అకార్డింగ్ టు ప్రయారిటీ ఆ పార్ట్స్ని ఒకటొకటి కస్టమర్ అనేటోడికి డెలివరీ చేస్తాం. దాని ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇనిషియల్ ఫేజ్లో మన ఏ ఉంది, తర్వాత B అనేది యాడ్ చేసుకున్నాం, తర్వాత Cని యాడ్ చేసుకున్నాం, తర్వాత D, తర్వాత E. అలా మనకు ఒక ఫైనల్ సాఫ్ట్వేర్ అనేది వస్తుంది. ఇది ఎవల్యూషన్ వర్షన్. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఎవల్యూషనరీ మోడల్ అనేది ఒక సక్సెసివ్ వర్షన్. ఓకేనా? ఎలా వచ్చిందంటే కాంబినేషన్ ఆఫ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంట్, ఈ రెండు మోడల్స్ ఉంటాయి. ఈ రెండు మోడల్స్ కలిపితే మనకి ఎవల్యూషన్ మోడల్. ఈ ఇటరేటివ్లో మళ్ళీ రెండు వచ్చినాయి అనమాట. ర్యాడ్ అని ఒకటి ఉంటుంది, ఇంక్రిమెంట్లో రెండు ఉంటాయి, ర్యాడ్, ఇంక్రిమెంట్. ఇంతకుముందు చూసినట్టు ఇగో ఇంక్రిమెంట్లో రెండు ఉంటాయి, ఇంక్రిమెంట్, ర్యాడ్. ఇటరేటివ్లో మళ్ళీ ఉంటాయి ప్రోటోటైప్, స్పైరల్. అది నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్రోటోటైప్ వీడియో వస్తుంది, స్పైరల్ నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకేనా? సో ఈ రెండింటిని ఇంక్రిమెంట్ మోడల్స్ని ఇటరేటివ్ మోడల్స్ కలిపితే ఎవల్యూషన్ మోడల్ వచ్చినాయి. కాబట్టి దీనికి ఉన్న ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఇంక్రిమెంట్లో ఏం చేస్తామంటే మనము ఇక చూడండి, ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం డివైడ్ చేస్తాం, స్మాలర్ పార్ట్స్లో డివైడ్ చేస్తాం. ఆ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ డిఫరెంట్ మోడల్స్లో డివైడ్ చేస్తాం ఇంక్రిమెంట్లో. సో అదే ప్రాసెస్ని ఈడలో వాడుతుంటారు ఎవల్యూషన్. ఏవైతే వర్క్ని స్మాలర్ పార్ట్స్ డివైడ్ చేసి అకార్డింగ్ ప్రయారిటీ 1 by 1 వీళ్ళకి డెలివరీ టు కస్టమర్. అదనమాట. అక్కడ ఈ రెండు కాంబినేషన్ చేస్తేనే ఇది వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న ఫీచర్స్ ఇక్కడ వాడుతున్నారు. సింపుల్. సో ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఎవల్యూషన్ అంటే ఈ డయాగ్రామ్ గీయండి. అండ్ ఇది ఎట్లా వచ్చింది? కాంబినేషన్ ఆఫ్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంట్లో రెండు ఉంటాయి, ర్యాడ్ అండ్ ఇంక్రిమెంట్. ఇటరేటివ్లో రెండు ఉంటాయి, ప్రోటోటైప్ అండ్ స్పైరల్. ఈ ప్రోటోటైప్ అండ్ స్పైరల్ మోడల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా? మరి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను అక్కడ క్లారిఫై చేస్తాను అర్థం కాకపోతే. ఓకే.